Hi students, this is Alekia, lecturer in computer science. Today our concept is aggregate functions. In SQL we have some aggregate functions, 5 aggregate functions. These aggregate functions is also called as group functions. These aggregate functions are also called as group functions. Why we call them as group function? Because they operate on group of rows and return one value for the entire group or table. సో అవి ఎందుకు గ్రూప్ ఫంక్షన్స్ అంటున్నామంటే అవి గ్రూప్ ఆఫ్ రోస్ మీద మాత్రమే వర్క్ చేస్తాయి. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ గ్రూప్ ఫంక్షన్స్ అనడానికి రీజన్ దే ఓన్లీ ఆపరేట్ ఆన్ గ్రూప్ ఆఫ్ రోస్. సో గ్రూప్ ఆఫ్ రోస్ మీద ఆ ఫంక్షన్ వర్క్ చేస్తుంది అండ్ దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ, ఒక్క వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో అందుకే అట్లీ గ్రూప్ ఫంక్షన్స్ అంటున్నాం. సో మనకి 5 డిఫరెంట్ గ్రూప్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్ కౌంట్, అండ్ ద సెకండ్ వన్ సమ్, థర్డ్ వన్ ఈజ్ మ్యాక్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మినిమమ్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ యావరేజ్. మీకు సమ్, మ్యాక్స్, మినిమమ్, యావరేజ్ ఇవన్నీ తెలుసు కదా ఆల్రెడీ ఫంక్షన్స్. సో కౌంట్ ఫంక్షన్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద టేబుల్ దట్ సాటిస్ఫైస్ ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ ద వేర్ క్లాస్. సో ఆ పర్టికులర్ టేబుల్కి ఎన్ని రోస్ ఉన్నాయో ఆ కౌంట్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. సో ఆ కౌంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో, ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా లేదా ఆ కంప్లీట్ టేబుల్ ఎన్ని రోస్ ఉన్నాయో అలా నెంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేయడానికి మనం కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సమ్ ఇట్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ది వాల్యూ ఫర్ ఎ న్యూమరిక్ కాలమ్. న్యూమరికల్స్ మీదే వర్క్ చేస్తాయి ఈ ఫంక్షన్స్, సమ్ము, మ్యాక్స్, మిన్, యావరేజ్ ఇవన్నీ. సో సమ్ ఆఫ్ ఎ న్యూమరిక్ కాలమ్, ఒక న్యూమరిక్ కాలమ్కి టోటల్ సమ్ రిటర్న్ చేస్తుంది. Max function will returns the maximum value of a row of a column, maximum value of a column. Minimum function will returns the minimum value of a row or a column. The minimum function used to get the minimum value from a column. The average function is used to get the average value of a numeric column. So sum, max, minimum, average, these 4 functions will work on numeric columns, and these 4 functions will represent one value. Sum will returns the sum of the numeric column, total sum of the numeric column. Max function will returns the maximum value of a numeric column. Min function will returns the minimum value of a numeric column. Average will returns the average of a numeric column, average value of a న్యూమరిక్ కాలమ్. ఓకే, ఈ 5 ఫంక్షన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మన ఎస్క్యూఎల్లో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కౌంట్ చూద్దాం. సెలెక్ట్ కౌంట్ స్టార్. కంపల్సరీగా కౌంట్ ఫంక్షన్ని ఎప్పుడు స్టార్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనం ఒక స్పెసిఫిక్ కాలం కాదు కంప్లీట్ రోస్ కౌంట్ చేస్తాం టేబుల్కి అని చెప్తున్నాం కదా. సో దట్స్ వై వీఆర్ స్పెసిఫైయింగ్ స్టార్ హియర్. కంపల్సరీగా కౌంట్ అనే ఫంక్షన్లో స్టార్ మాత్రమే స్పెసిఫై చేయాలి, కాలం నేమ్ స్పెసిఫై చేయడానికి కుదరదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్ రోస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి దిస్ కౌంట్ ఫంక్షన్ విల్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ఏ కాలం, ఒక కాలంకి మాత్రమే కాదు కాబట్టి కంప్లీట్ రోస్ కాబట్టి మనం అలా మెన్షన్ చేయాలి. టోటల్ ఎంప్లాయీ. సో ఇక్కడ చూడండి అమ్మా, సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్. సో ఇక్కడ కౌంట్ చేస్తుంది కదా, ఒక నెంబర్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేసి ఒక నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసిన నెంబర్ సింపుల్గా రిటర్న్ చేసేసి సరిపోదు కదా. ఆ నెంబర్ ఏంటి, టోటల్ ఎంప్లాయీ నెంబర్. నేను ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేస్తున్నాను. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు సమ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్తున్నాను, ఒక 20 ఇస్తున్నాను. చూడండి 5, 20 డిపార్ట్మెంట్ నెంబర్ ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5. ఈ టేబుల్లో చూడండి 5 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు 20 అనే డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో అందుకే కౌంట్ 5 వచ్చింది. ఇక్కడ టోటల్ ఎంప్లాయీ అని వచ్చింది చూడండి. సో టోటల్ ఎంప్లాయీ 5. అదే క్వైరీని
టోటల్ ఎంప్లాయీ ఫ్రమ్ ఈఎంపీ అని పెడుతున్నా. వేర్ కండిషన్ స్పెసిఫై చేయట్లా. నేను ఇప్పుడు వేర్ కండిషన్ స్పెసిఫై చేశాను కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే చెప్పింది. అంటే ఏంటి 5 అని. సో ఇక్కడ నేను వేర్ కండిషన్ మెన్షన్ చేయాల. సో కంప్లీట్ కౌంట్ అడిగాను. సో మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? 14 రోసే కదా ఎంప్లాయీ టేబుల్లో. సో 14 అని వస్తుంది. ఓకేనమ్మా? సో అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రిమైనింగ్ ఫంక్షన్స్ చూద్దాం. సెలెక్ట్ సెల్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇప్పుడు మనకున్న న్యూమరిక్ కాలమ్ శాలరీ కాబట్టి సమ్, మ్యాక్సిమం, మినిమం ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ సమ్ ఆఫ్ శాల్. ఇక్కడ చూడండి, మనం స్టార్ మెన్షన్ చేయట్లేదు. శాలరీ ఫీల్డ్ కాలమ్ నేమ్ స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ స్టార్ మెన్షన్ చేయాలి కంపల్సరీగా. సో దీనికి అలియాస్ నేమ్ క్రియేట్ చేయాలి కదా. ఏంటి అప్పుడు? టోటల్ శాలరీ. సమ్ అంటే ఏంటి? కంప్లీట్ కౌంట్ కదా, మొత్తం టోటల్ మనకి అవుట్పుట్ ఇస్తుందని చెప్పాం కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ యాజ్ టోటల్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీ మొత్తం కౌంట్ ఎంత అనేది చూస్తున్నాం మనం. సో 33,737. సో అది టోటల్ కౌంట్. అంటే మొత్తం అన్ని శాలరీస్ ఎడిషన్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి. నెక్స్ట్ సెలెక్ట్ మిన్ ఆఫ్ శాల్ యాజ్ మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. సో మినిమం శాలరీ 919 కదా. సెలెక్ట్ మ్యాక్స్ శాల్ యాజ్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ వస్తుంది. ఉన్న దాంట్లో మనకి 5,620 రూపీసే మ్యాక్సిమం. సో దీంట్లో మినిమం శాలరీ 990 రూపీసే. సో అందుకని మనం మినిమం సెలెక్ట్ చేసినప్పుడు మినిమం శాలరీ రిటర్న్ చేస్తుంది, మ్యాక్స్ ఫంక్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం శాలరీ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అలియాసెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ అలియాస్ నేమ్ ఇది మ్యాక్సిమం శాలరీ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఐడియా ఉంది కదమ్మా అలియాసెస్ నేమ్. సో ఇవన్నీ న్యూమరికల్ కాలమ్స్ మీదే వర్క్ చేస్తాయి అని చెప్పాను. సమ్, మినిమం, మ్యాక్స్, యావరేజ్ ఇవన్నీ. సో అందుకే ప్రతి చోట నేను శాలరీ అనే ఫీల్డే ఇచ్చాను. ఓకే. సెలెక్ట్ యావరేజ్ ఫంక్షన్ కూడా ఉంది కదా, యావరేజ్ శాల్ యాజ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. సో యావరేజ్ ఆఫ్ ది శాలరీ. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో బై కౌంట్ ఉంది కదా, 33,737/14 వస్తుంది. సో అది అప్రాక్సిమేట్లీ 2,400 అలాగా ఉంది. సో అదే యావరేజ్ రిటర్న్ చేస్తుంది మనకి. ఓకేనా? సో యావరేజ్ శాలరీ కూడా ఇక్కడ నేను ఏవీజీకి విఏజీ పడిందమ్మా. అక్కడ నేమ్ కూడా అలాగే వస్తుంది. అలియాస్ నేమ్ కానీ మనం ఎలా ఇచ్చినా రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూసారా, నేను అండర్స్కోర్సే పెట్టాను. స్పేసెస్ నాట్ అలౌడ్. టోటల్ స్పేస్ శాలరీ అని ఇవ్వకూడదు, కంపల్సరీగా అండర్స్కోర్ ఇవ్వాలి. లేదంటే అట్లీస్ట్ స్పేస్ లేకుండా టోటల్ శాలరీ అనేది కంటిన్యూస్గా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చారంటే ఎర్రర్ వస్తుంది. ఏదైనా అండర్స్కోర్ అన్న పెట్టాలి, గ్యాప్ ఇవ్వకుండా అన్న రాయాలి. ఓకేనా? సో అవి అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఇప్పుడు గ్రూప్ బై క్లాస్ కూడా చూద్దాం ఒకసారి. సో గ్రూప్ బై క్లాస్, గ్రూప్ బై హ్యావింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రూప్ బైతోనే హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాము అని. సో గ్రూప్ బై క్లాస్ ఏంటి? గ్రూప్ చేయాలి అంటే ఒక టేబుల్లో ఉన్న రోస్ అన్నిటిని వన్ గ్రూప్గా కన్సిడర్ చేసి మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఆ టేబుల్లో జనరల్గా టేబుల్లో రోస్ అన్ని బై డిఫాల్ట్ ఒక గ్రూప్గానే కన్సిడర్ చేస్తాం మనం. అంటే ఆ టేబుల్లో ఒక డేటాబేస్లో ఒక టేబుల్ ఫ్రేమ్ చేసామంటే ఆ టేబుల్ అంతా ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే అదంతా ఒకటే ఇన్ఫర్మేషన్, ఒకే గ్రూప్ అని మనకి వేరియేషన్. జనరల్గా ఎంప్లాయీ టేబుల్లో స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? స్టూడెంట్ టేబుల్లో ఎంటైర్ స్టూడెంట్ డేటా మెన్షన్ చేస్తాం, ఎంప్లాయీ టేబుల్లో ఎంటైర్ ఎంప్లాయీస్ టేబుల్ డేటా మెన్షన్ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడే మనం సపరేట్ చేసేసాం, ఇక్కడే ఒక గ్రూప్ చేసేసాం. ఎంప్లాయీస్ అందరినీ గ్రూప్ చేసి ఒక టేబుల్ ప్లేస్ చేసాం, స్టూడెంట్స్ అందరినీ గ్రూప్ చేసి ఒక టేబుల్ ఫ్రేమ్ చేసాం. బట్ ఆ టేబుల్లో కూడా మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి రోస్ని డివైడ్ చేయొచ్చు ఇంకా స్మాలర్ గ్రూప్స్గా.
ఆల్రెడీ మనం గ్రూప్ చేసే సిమిలర్ ఇన్ఫర్మేషన్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాం. బై డిఫాల్ట్ టేబుల్ ఈజ్ ఏ గ్రూప్డ్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కూడా ఇంకా గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి మనం స్మాలర్ గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఈ గ్రూప్ బై క్లాస్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్తోనే యూజ్ చేస్తామమ్మా. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా సమ్ ఆఫ్ శాలరీ. ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ ఫంక్షన్ అంటాం మనం, అవునా? అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా గ్రూప్ ఫంక్షన్ అన్నా ఒకటే. ఇప్పుడు డిస్కస్ చేసాం. కంపల్సరీగా గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నామంటే మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు యూజ్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ ఫంక్షన్స్. కంపల్సరీగా గ్రూప్ ఫంక్షన్తో కంబైన్ చేస్తూనే యూజ్ చేయాలి. గ్రూప్ ఫంక్షన్ లేకుండా గ్రూప్ బై క్లాస్ని యూజ్ చేయలేము. గ్రూప్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఇది మనం యూజ్ చేసిన ఎగ్జాంపుల్లో సమ్ అని గ్రూప్ ఫంక్షన్ యూజ్ చేసాం. గ్రూప్ ఫంక్షన్ అన్నా అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా ఒకటే. సో సమ్ ఆఫ్ శాలరీ, టోటల్ శాలరీ అడుగుతాం ఇక్కడ యాజ్ టోటల్ శాలరీ. గ్రూప్ ఫంక్షన్ ఎప్పుడు అలియాస్ నేమ్ ప్లేస్ చేస్తాం, ఎందుకంటే దీనికంటే ఒక నేమ్ లేదు. సమ్ ఆఫ్ శాలరీ అంటున్నా ద నేమ్ ఏంటి? టోటల్ శాలరీ కదా, మనమే నేమ్ ఇస్తున్నాం యాజ్ టోటల్ శాలరీ ఫ్రమ్ ఎంపీ టేబుల్. గ్రూప్ చేయాలి దేన్ని బేస్ చేసుకొని? ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకొని గ్రూప్ చేయమంటున్నా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నెంబరు సమ్ ఆఫ్ శాలరీ అనేది ఒక డిపార్ట్మెంట్ వైజ్గా గ్రూప్ చేసుకుంటూ ఆ సమ్ ఆఫ్ శాలరీ రిటర్న్ చేయాలి మనకి. మీకు అర్థమవుతుందా? మనకి ఎంప్లాయీ టేబుల్లో జనరల్గా 3 డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి, 10, 20, 30. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో టోటల్ శాలరీ ఎంత, డిపార్ట్మెంట్ నెంబర్ 20లో టోటల్ శాలరీ ఎంత, డిపార్ట్మెంట్ నెంబర్ 30లో టోటల్ శాలరీ. మనం ఇండివిజువల్గా అటెండ్ చేయగలం, కానీ టోటల్గా ఒక డిపార్ట్మెంట్లో ఉన్న టోటల్ శాలరీ మనం చేయలేం ఇప్పటి వరకు. మనం సమ్ ఫంక్షన్స్ అక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్లో కూడా ఓవరాల్ శాలరీ అంటే వేర్ కండిషన్లో డిపార్ట్మెంట్ నెంబర్ మెన్షన్ చేసాము అనుకోండి, ఓన్లీ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్న టోటల్ శాలరీ రిప్రజెంట్ చేసింది, లేదా ఎంటైర్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న టోటల్ శాలరీ రిప్రజెంట్ చేస్తుంది. కానీ గ్రూప్ బై యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒకేసారి ఆ టేబుల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ టోటల్ శాలరీస్ మనం గెయిన్ చేయొచ్చు. ఈ క్వైరీ అది. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా సమ్ ఆఫ్ శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, సమ్ ఆఫ్ శాలరీ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎంత శాలరీ పే చేస్తున్నాం టోటల్గా, ఆ మేనేజ్మెంట్ ఎంత శాలరీ పే చేస్తుంది, అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 2లో ఎంత, డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఎంత శాలరీ పే చేస్తుంది టోటల్ శాలరీ. సో ఇవన్నీ మనం గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేస్తేనే చేయగలం. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ దాంట్లోనే ఇక్కడ వేర్ కండిషన్ మెన్షన్ చేసాం. సో వేర్ కండిషన్ మనం డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి, సేమ్ క్వైరీ ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో టోటల్ శాలరీ కావాలని క్వైరీ రాసాం. బట్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద హ్యావింగ్ క్లాజ్. వేర్ కండిషన్ మనం గ్రూప్ బైలో ఇవ్వలేం కాబట్టి హ్యావింగ్ క్లాజ్ మెన్షన్ చేస్తున్నాం. సో హ్యావింగ్లో ఏం చెప్తున్నాం? ఈ టోటల్ శాలరీ కండిషన్తో కంపేర్ చేయట్లేదు. చూడండి, మనం అలియాస్ నేమ్ క్రియేట్ చేసాం, సమ్ ఆఫ్ శాల్ యాజ్ టోటల్ శాలరీ అని పెట్టాను. కానీ ఇక్కడ టోటల్ శాలరీ గ్రేటర్ దాన్ 10,000 రాయకూడదు. ఎందుకని? అలియాస్ నేమ్ ఈ క్వైరీ అంతవరకే ఉంటుంది కదా. సో అలియాస్ నేమ్ అనేది ఆ టెంపరీగా అప్పటికప్పుడు మనం క్రియేట్ చేస్తున్న నేమ్, పర్మనెంట్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు. అదే గ్రూప్ ఫంక్షన్కి అయితే పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి సమ్ ఆఫ్ శాల్ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000. ఆ సమ్ అనేది గ్రేటర్ దాన్ 10,000 ఉంటేనే డిస్ప్లే చేయమని ఇక్కడ కండిషన్ పెట్టాం. అది హ్యావింగ్ క్లాజ్. ఓకేనా? సో ఇది ఇప్పుడు అసలు ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెలెక్ట్, మనకి ఏం కావాలి? డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆ శాలరీ కావాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కంప్లీట్ టోటల్ శాలరీ కూడా కావాలి. సారీ, టోటల్ శాలరీ అని రాద్దాం. టోటల్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు గ్రూప్ బై క్లాస్ ఇవ్వాలి కదా మనం. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ నెంబర్, టోటల్ శాలరీ. మనం జనరల్గా డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే చేయమంటున్నాం, ఈ సమ్ ఆఫ్ శాలరీని ఏమంటున్నాం? టోటల్ శాలరీగా డిస్ప్లే చేయమంటున్నాం. సో డిపార్ట్మెంట్ నెంబర్ 30కి టోటల్ శాలరీ ఇది, డిపార్ట్మెంట్ నెంబర్ 20కి టోటల్ శాలరీ ఇది, డిపార్ట్మెంట్ నెంబర్ 10కి టోటల్ శాలరీ ఇది. సో దీన్నే ఇప్పుడు మనం సమ్ స్పెసిఫిక్ కండిషన్ మెన్షన్ చేసి ఇద్దాం.
సో హ్యావింగ్ క్లాస్ ఉంది కదా మనకి ఇప్పుడు. హ్యావింగ్ సమ్ ఆఫ్ సెల్ గ్రేటర్ దెన్ 10,000. సో అన్నీ 10,000 ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఇప్పుడు చూడండి ఒకటే వస్తుంది. ఓకేనా. సో అంటే 30, 10 అన్నీ కూడా 10,000 గ్రేటర్ ఉన్నాయి కాబట్టి మనం ప్రీవియస్ కేసులో 3 వచ్చేసాయి. ఇప్పుడు నేను హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 12,000 ఇచ్చాను. 12,000 గ్రేటర్ ఉన్నది 12,000 అంతే. 12,000 గ్రేటర్ ఉన్నది ఇది ఒక్కటే. సో అప్పుడు మనకు ఒక్క రోనే వచ్చింది. మన హ్యావింగ్ కండిషన్ అంటే వేర్ క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంకా కండిషన్ మనం ఇంకా డెప్త్ ఇంకా క్లియర్గా పర్టికులర్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వరకే చూడగలుగుతున్నాం. మన టార్గెట్ ఏది ఉందో దాన్నే చూడగలుగుతాం. అదే మనకి దీంట్లో వేర్ ఇవ్వండి వర్కౌట్ అవుతుంది. చూడండి జస్ట్ మీకు ఒక ఎర్రర్ వస్తుంది. SQL కమాండ్ నాట్ ప్రాపర్లీ ఎండెడ్ అంటారు. చూడండి ఈ వేరు దగ్గర ఎర్ర చూపిస్తుంది చూడండి. ఎందుకంటే గ్రూప్ బై అయితే ఎప్పుడు వేరు వర్క్ అవ్వదు, హ్యావింగే ఇవ్వాలి కంపల్సరీగా. బట్ వేరు యూజ్ చేసిన ప్రతి కేసులోనూ మనం గ్రూప్ బై హ్యావింగ్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ జనరల్గా వేర్ ఇస్తాం కదా, హ్యావింగ్ ఇవ్వండి. సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ EMP వేర్ హ్యావింగ్ సాలరీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1,000 ఇస్తాను. సారీ SS పడింది. సెలెక్ట్ ఓకే. గ్రూప్ బై ఎక్స్ప్రెషన్ లేకుండా హ్యావింగ్ యూజ్ చేయలేము అంటుంది. సో గ్రూప్ బైతోనే హ్యావింగ్ యూజ్ చేయాలి, వేరే యూజ్ చేసిన చోట యూజ్ చేయలేము. ఓకేనా. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.